దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల దొంగతనం, ఓట్ల దొంగతనం ఎన్నికల కమిషన్ చేసింది అని చెప్పి చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ గారు ఆధారాలు చూపించారు. ఆధారాలు తప్పు అనే విధంగా ఎవ్వరు ధైర్యం చేసి ముందుకు రావాలి. మరో 3 రోజులు బీహార్లో రాహుల్ గాంధీ గారు చేపట్టిన 1300 కిలోమీటర్ల ఈ యాత్ర అనేది ముగియబోతుంది. ఆ తర్వాత బహిరంగ సభ వేదిక మీద నుంచి ప్రసంగించబోతున్నారు. ఆ తర్వాత మరో మీడియా సమావేశంలో మరో రాష్ట్రంలో ఓట్ల దొంగతనాన్ని దేశం ముందుకు తీసుకురాబోతున్నారు అని చెప్పి చర్చ జరుగుతుంది. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ స్టడీ చేస్తూ ఉంది. రాష్ట్రాలలో, దేశాలలో పతాక స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. మనం చూసాం, ఏకంగా సభలోకి ప్రధాని గారు వచ్చినా కూడా సభ్యులు ఏ విధంగా అడిచారో, ఓడ్చూరు ఎట్లా అడిచారో మనం చూసాం. సో ఎక్కడ చూసినా వీళ్ళకు తీవ్ర వ్యతిరేకత కనిపించేసరికి చివరికి వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీలో ఉండే పత్రికలు, టీవీ ఛానళ్ళు కూడా దాన్ని కవర్ చేయలేక, ఎందుకంటే జనాలు కవర్ చేస్తూ ఉంటే వాళ్ళ మొహం మీద ఉంచుతున్నారు కదా. ఫస్ట్ రాహుల్ గాంధీ గారు దేశం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి, రాష్ట్రాలలో వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు కదా. దేనికి ఏమి వీళ్ళ దగ్గర సమాధానమే లేకపోయేసరికి ఇప్పుడు కొత్త కథలు బయటకు వచ్చేసాయి. సి ఓటరు, ఇంకో సర్వే అంట, వీళ్ళు బ్రహ్మాండంగా రాసుకుంటూ వచ్చినాయి. రాష్ట్రంలో కొన్ని పత్రికలు, దేశంలో పత్రికలు, టీవీ ఛానల్ ఏమంట, సి ఓటరు, ఇంకో సర్వే సంస్థ అట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి సొంతంగా 250 సీట్లు, ఎన్డీఏ కూటమికి 350 సీట్లు వస్తాయట, కాంగ్రెస్ 100 లోపు వస్తాయట. ఇది ఒకటి సర్వేలు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అదే బాగానే ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కానీ ఆ మహదేవపూర్లో, బెంగళూరు సెంట్రల్లో 1,00,000 దొంగ ఓట్లు ఉన్నాయి కదా. మరి ఆ దొంగ ఓట్లు కలిపి సర్వే చేశారా, కలపకుండా సర్వే చేశారా? జనరల్గా మామూలుగా 1,00,000 ఓట్లు కలిపా ఈ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ సర్వేలు చేసింది, ఆ 1,00,000 ఓట్లు కలపకుండానా? ఇప్పుడైతే ఫుల్ వ్యతిరేకత వచ్చేస్తుంది. ఇటువంటి కథలు పడుతూ ఉంటారు వచ్చి. రాష్ట్రంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలో కట్ట, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో వాళ్ళట, రాష్ట్రంలో ఈ నాయకుడికి ఈ పాపులారిటీ ఉందట, దేశంలో ఆ నాయకుడికి పాపులారిటీ అట. ఎన్డీఏ రాష్ట్రాల్లో మొత్తం అంతా కనుక వాళ్ళది హవా ఉందట. మోదీ గారి ఇమేజ్ ప్రపంచంలో పెరిగిందంట. చాలా పెరిగింటదిలే. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేసిండ్రు, అమెరికాని ఎదిరించేసి పాకిస్తాన్ మీద బ్రహ్మాండమైన యుద్ధం చేసిండ్రు. అసలు అమెరికా విధించే టారిఫ్లు లేకుండా పూర్తిగా భారతదేశాన్ని రక్షించిండు. భారతదేశ ప్రజల మీద ఏమి ఇబ్బందులు లేకుండా చేసిండ్రు. అద్భుతమైన రైతులకు మేలు చేసిండ్రు. ఎక్కడ చూసినా కనుక ఉద్యోగాలు ఎక్కువైపోయి మ్యాన్ పవర్ భారతదేశంలో సరిపోక ప్రపంచం నుంచి తెచ్చుకుంటున్నారు. ఎక్కడ చూసినా అన్నీ మేలే జరిగాయి కదా, అందుకని ఇమేజ్ పెరిగే ఉంటుంది. ఇప్పుడు చూడండి, జనాల మూడు మార్చాలి అని చెప్పి ఎవడన్నా రాజకీయ పార్టీ నాయకుడు ఎవడన్నా వ్యూహాలు వేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు మీడియాల ముసుగులు, సర్వేల ముసుగులు, పత్రికలు, టీవీ ఛానళ్ళ ముసుగులు, ఏం దరిద్రులు రా బాబు ఇట్లాంటి వాళ్ళే. మనం వేరే దేశాలలో అరే ఎందుకు అంతర్యుద్ధాలు, ఎందుకు జనాలు తిరగబడి, ఎందుకు ఆ కట్లాటలు, ఎందుకు ఆ దేశాలు అట్లయిపోతున్నాయి అనుకున్నాం. మన దేశంలో కొందరిని చూస్తే అది ఇట్లాంటి వాళ్ళ వల్లే కదా అని చెప్పి మనకు కూడా క్లారిటీ వస్తుంది. నిజంగా చర్చ దేని మీద చేయాలి? ఓట్ల దొంగతనం అంతరించి నాశనం అయిపోతున్న ప్రజాస్వామ్యం మీద చర్చ జరగాలి. రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి అంశాల మీద చర్చ జరగాలి. అందులో నిజ నిజాల మీద చర్చ జరగాలి. రాష్ట్రాల్లో పోలింగ్ ఇర్రెగ్యులారిటీస్ మీద చర్చ జరగాలి. జెన్యున్గా జరగాల్సిన చర్చ దాని మీద. దాన్ని పక్కదారి పట్టించేకి ఇవన్నీ చేసే బదులు రోజుకు సంకనాకి బతకచ్చు కదరా బాబు. వీళ్ళందరూ మీడియా ముసుగులో, సర్వే సంస్థల ముసుగులో పోయే బదులు ఎవరిని సంకలనాత్మక బతకచ్చు కదా. ఈ దేశానికి అన్యాయం చేసేవారు, ఈ దేశానికి అన్యాయం చేసే బదులు అట్లా చేయొచ్చు కదా.